మిత్రులారా, అలిసే వరకు ఆడితే అది ఆట అవుతుంది, కానీ గెలిచే వరకు చేస్తేనే అది యుద్ధమవుతుంది. జీవితము కూడా అంతే. మరణించేంత వరకు బ్రతుకులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటూ జీవించాలి. అంతేకాదు కానీ మనిషి మరణించిన తరువాత కూడా బ్రతికే ఉన్నతమైన బ్రతుకును బైబిల్ గ్రంథంలోని అనేక విశేషమైన సంగతుల ద్వారా నేర్చుకోగలగాలి. అయ్యో, నేను ఈ అలవాట్ల నుండి బయటపడలేకపోతున్నానే, ఈ దురలవాట్లను మానుకోలేకపోతున్నానే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గుర్తుంచుకోండి, నీ అలవాట్లను నువ్వు మార్చుకోవాలి అనంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నీకున్న విలువేంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ విలువను తెలిపేదే జీవగ్రంథమైన బైబిల్. నా వెనుక ఏమొస్తుందో, నాకు ముందు ఏమెదురవబోతుందో అని అనుక్షణము నీవు భయపడవలసిన పనే లేదు. నీలో ఏముందో అనేది నువ్వు కనుగొనటం ముఖ్యం. అలనాడు పూర్వీకులైన ఇశ్రాయేలీలు వెనకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి, ఎదురొస్తున్న ఎర్ర సముద్రాన్ని చూసి కృంగిపోయారు, కలవరపడ్డారు. కానీ వారిని నడిపించే నాయకుడైన మోషే మాత్రమే తనలో ఉన్న ప్రార్థనా శక్తిని ప్రభు సన్నిధిలో ప్రార్థించి జవాబును పొందుకున్నారు. నీవు కూడా చేయవలసిందదే. వెనకకు తిరగొద్దు, ముందు చూసి భయపడొద్దు. ప్రస్తుతము నువ్వు చేయవలసినది మాత్రమే చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నాన్ని చెయ్యాలి.